Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Neha. So today I'm going to discuss the question paper of junior intermediate. Section wise గా ఎలా రాయాలి, ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మనం లాస్ట్లో టిప్స్ అనేవి ఫాలో అవుదాం. ప్రీవియస్ వీడియోస్లో నేను గ్రామర్ కొన్ని టాపిక్స్ పెట్టాను, దానిలో ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ ఇచ్చాను. అవి మీరు తరువుగా మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనం సెక్షన్ ఏలో తీసుకున్నాం. సెక్షన్ ఏలోకి వచ్చేటప్పటికి యానిటేషన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ యానిటేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 1 to 15 లైన్స్ ఈచ్. ఇక్కడ మనకి ఎన్ని యానిటేషన్స్ ఉన్నాయి? ఏబిసిడి. ఏబిసిడిలో అంటే 4 ఉన్నాయి. 4లో ఎన్ని రాస్తున్నాం? ఎన్ని 2 రాయాలి. 2 ఎన్ని ఉంటుంది? 2 into 4 8 మార్క్స్ అనమాట ఇక్కడ వెయిటేజ్. సో ఈ 4లోంచి మనం ఎనీ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అది ఏ లెసన్కి సంబంధించిందా అనేది ఐడెంటిఫై చేయాలి. సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1లో ప్రోజ్ నుండి అడుగుతాడు 4 లెసన్స్. సో ఫస్ట్ ఏ వచ్చేటప్పటికి నేను మొత్తం యానిటేషన్ లైన్ రాయలేదు, జస్ట్ మనకి ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి నేను ఆ లైన్ అనేది తీసుకున్నాను. హర్ ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో. ఇక్కడ ఏ లెసన్లో ఆక్సిజన్ అయిపోతుంది, అప్పుడు షెర్పా తీసుకొచ్చి ఆక్సిజన్ రీప్లేస్ చేస్తుంది అంటే షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్. సో ఆక్సిజన్ అనగానే, ఆక్సిజన్ లో అవ్వగానే మనకి గుర్తు రావాల్సింది షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్ లెసన్. సో దాన్ని ఎవరు రాశారు వచ్చేటప్పటికి ఇక్కడ రాయటం లేదు, కానీ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది. దాన్ని కంపైల్డ్ బై తీసుకున్నాం అనమాట. సో ఎవరైతే కంపైల్ చేశారో ఆ నేమ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనివర్సిటీస్ ఆర్ ద హోప్స్ ఆఫ్ అవర్ నేషనల్ రీడర్స్ అన్నాడు. సో యూనివర్సిటీస్ కానీ లేకపోతే నేషనల్ లీడర్స్ కానీ ఇది ఎక్కడ నుండి అంటే వాట్ మేక్స్ ఏ నేషన్ నుండి మనం తీసుకున్నాం అనమాట. ఆ లెసన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడారు, స్పీచ్ అనమాట, ఎవరు మాట్లాడారు ఏంటి అనేది దాన్ని తీసుకుని మనం రాస్తాం. నెక్స్ట్ సి వచ్చేటప్పటికి సునామీ జనరిక్ ఎథిక్స్. అంటే ఇది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు అన్ఎక్స్పెక్టెడ్గా నేచురల్ డిజాస్టర్స్ కానీ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తాం. ఇది నేచురల్ డిజాస్టర్. సో ఈ క్వశ్చన్ పికప్ చేసుకున్నప్పుడు మీరు ఆ లెసన్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4th వన్, టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. ఇక్కడ ఓన్ ఐడియాస్ ఎవరు ఇక్కడ ఉండాల్సింది? ఫస్ట్ లెసన్లోనే మనకి టీచ్ అనేది ఉంటుంది ఎక్కువగా. సో ఫస్ట్ లెసన్లో టీచ్ ఉంటుంది కాబట్టి టీచ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది లెటర్ టు హిస్ సన్స్ టీచర్. సో వాళ్ళు ఎవరు రాశారు ఏంటి అనేది కూడా మనం పెట్టుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళు రాశారని కానీ ఏదైనా మనం మిస్టేక్ చేస్తే అక్కడ మార్క్స్ అనేవి మనం లాస్ అవుతాం అనమాట. సపోజ్ మీరు ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు, యానిటేషన్ రాద్దాం అనుకున్నారు. సో ఈ లెసన్ ఏంటి మనం తీసుకుందాం, ఫస్ట్ ఏ అని పెడదాం. రోమన్ నెంబర్ సెక్షన్ ఏ, రోమన్ నెంబర్ 1 ఏ క్వశ్చన్లో వచ్చేటప్పటికి రిఫరెన్స్ అంటే ఎక్కడి నుండి తీసుకున్నాం రాయొచ్చు. ఆర్ యావరేజ్ అయితే మీకు రెఫరెన్స్ గుర్తు రాకపోతే ఇంట్రడక్షన్ అని తీసుకోవచ్చు. సో ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్ కంపైల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. సో అనేది క్లారిటీగా మనం మెన్షన్ చేయాలి. షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్ అనేది దిస్ లైన్ ఈస్ టేకెన్, లెసన్ నేమ్ అనమాట, షీ కంక్వేర్డ్. ఇక్కడ మనం ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్ కంపైల్డ్ బై డాక్టర్ బి సౌజన్య. నెక్స్ట్ రెఫరెన్స్ అయిపోయిన తర్వాత కాంటెక్స్ట్. ఏ యానిటేషన్ కైనా అంతే, ఇవి పర్టికులర్స్ అనమాట. రెఫరెన్స్ ఆర్ ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు అది ఏం చెప్తుంది దాని గురించి ఆ లెసన్ మొత్తం కూడా అని రాస్తాం. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్స్ అయితే కాంటెక్స్ట్ మీకు గుర్తులేదు అనుకుంటే వదిలేయండి. చూడండి, నెక్స్ట్ కాంటెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఎక్స్ప్లెనేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే
జనరల్ గా చదివే వాళ్ళకి ఏంటంటే అన్నిటికీ కలిపి ఒక యానిటేషన్ ఇచ్చేస్తా చదివేసి రాసేస్తారు. బట్ 4 మార్క్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏ లైన్ అయితే ఇచ్చారో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక 2 పారాగ్రాఫ్స్ లో అయినా తీసుకుని రాయండి. మీరు మాత్రం ఈ లెసన్ ఆక్సిజన్ గురించి అడిగాడు కాబట్టి ఆ లైన్ ని మాత్రం మీరు ఎక్స్ప్లెనేషన్ లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇక్కడ పక్కన రాస్తున్నాను జనరల్ రిలవెన్స్. ఇది పెద్దగా ఉంది లేకపోతే సంథింగ్ మాకు గుర్తు రాలేదని యావరేజ్ వాళ్ళు కామెంట్ అని పెట్టుకుని రాయొచ్చు. మంచిగా స్కోర్ చేయాలి, బాగా రాస్తున్నారు, డిఫరెంట్గా ఉండాలి, సిమిలర్గా అనిపించకూడదు అనుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ మనం పికప్ చేసుకుంటే రిఫరెన్స్ అని రాయండి, కాంటెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ లెసన్ అండ్ ఆథర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరల్ రిలవెన్స్ అండ్ కామెంట్ అనమాట. ఏమైతే అనుకున్నామో ఆ లెసన్ కి సంబంధించి దాన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో యానిటేషన్స్ 4లో ఫస్ట్ది ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని మోడల్ అనే కాదు ఇది. మీరు సపోజ్ డి సెలెక్ట్ చేసుకున్నారు టెక్స్ట్ అంటే 1, 2 కామన్ గా వచ్చినాయి కాబట్టి కామన్ గా అందరూ చదువుతారు కాబట్టి 1, 2 వచ్చేస్తే మాక్సిమం 1, 2 రాసేస్తారు. సో దీన్ని కూడా ఇలా రాసుకోవచ్చు. దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇది వచ్చేటప్పటికి రిటర్న్ బై అబ్రహాం లింకన్ అని రాస్తాం. తర్వాత కాంటెక్స్ట్ అనమాట, దేని గురించి చెప్తుంది ఆ లెసన్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి దీనికి టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. సో ఆ టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్ మీదే మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది రాయాలి. నెక్స్ట్ జనరల్ కామెంట్ వచ్చేటప్పటికి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ లైన్స్ ని బేస్ చేసుకుని ఆ కామెంట్ అనేది రాస్తాం. ఇక్కడికి 2 కంప్లీట్ అయిపోయినాయి, 2 రాసేసాం. ఇది వచ్చేటప్పటికి లైన్ లీవ్ చేస్తూ స్పేస్ ఇస్తూ రాయండి. నెక్స్ట్ ఒకవేళ సపోజ్ మీకు హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ అనే వీడియోలో చెప్పాను. మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 5 లెసన్స్ ఉన్నాయి. దానిలోంచి 4 కామన్ గా ఇస్తాడు, దాన్ని 2 సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఒకటి లీవ్ చేసి సపోజ్ లాస్ట్ ఇయర్ పేపర్లో సెకండ్ లెసన్ నుండి ఇవ్వలేదు. సో ఇంకా సెకండ్ లెసన్ తీస్తాడంటే మనకి డిజిటల్ టెక్నాలజీస్ ఒకటి యాడ్ అయినట్టు. సో డిజిటల్ టెక్నాలజీస్, వాట్ మేక్స్ ఏ నేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఇచ్చాడు. సో కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా లెసన్ ఇంకోటి ఏదైనా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. 1, 2 లెసన్సే కాకుండా 3, 4, 5 లెసన్స్ నుండి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కడ మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అండ్ 4 మార్క్స్ రావాలంటే మీరు స్టెప్ బై స్టెప్ రాయాలి, మిస్టేక్ ఉండకూడదు, గ్రామర్ మిస్టేక్ ఉండకూడదు, అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి, మనం ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చావా లేదా, ఇంట్రడక్షన్ కరెక్ట్గా రాసావా లేదా, కాంటెక్స్ట్ కరెక్ట్గా రాసావా లేదా, అండ్ జనరల్ రిలవెన్స్ అండ్ పేపర్లో ఎలా ప్రజెంట్ చేసాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గెయిన్ చేయడానికి. ఇది సెక్షన్ ఏలో రోమన్ నెంబర్ 1 అనమాట. సెక్షన్ ఏలో సెకండ్ రోమన్ లో కూడా యానిటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ 10 to 15 లైన్స్ అని ఇస్తారు. 2 into 4 8 మార్క్స్ అంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. ABCDలో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెన్రీ ఇన్ మై హార్ట్. ఇక్కడ ఏంటి, ఒక ప్రేయర్ అనమాట. ఇక్కడ మన హార్ట్ లో ఉన్న పూర్నెస్ ని ఇక్కడ తీసివేయమని చెప్తున్నాను అనమాట. హీస్ ప్రేయింగ్ ఫర్ దట్. ప్రేయింగ్ అనేది ఎలా ఏ పోయంలో ఉంది, మనకి ఇది పోయట్రీ నుండి కాబట్టి ఈ సెక్షన్ పోయట్రీ నుండి మన లెసన్స్ ని ఈ లైన్స్ ని బేస్ చేసుకుని కరెక్ట్ గా గెస్ చేసి యానిటేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే పోయం నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, స్ట్రైక్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సెకండ్ది మనకి ఈజీగా బాడీ, మై బాడీ వచ్చేసింది. సో ఫెర్టిలైజర్స్ కి వచ్చింది, ఇది బాడీ పోయం నుండి. నెక్స్ట్ పూర్ మెకానిక్ పోర్టర్స్, హెవీ బర్డెన్స్, ఇవి వచ్చేటప్పటికి మన కామన్వెల్త్ ఆఫ్ బీస్ లో బీస్ మెకానిక్ పోర్టర్స్ గా, మేసన్స్ గా, కింగ్ గా, సో ఇట్లా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తాయి వాటి వెల్ఫేర్ కోసం. నెక్స్ట్ వన్ డి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ ఎ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఫర్గెటెడ్ మై డ్రీమ్. ఇక్కడ డ్రీమ్ ని మర్చిపోయాను. సో ఈ పోయం వచ్చేటప్పటికి యాజ్ ఐ గ్రూ ఓల్డర్ లోంచి తీసుకున్న పోయం అనమాట. సో ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో అది ఏ లెసన్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎవరు రాశారు అనేది, లేకపోతే ఏ పోయం అనేది ఫైండ్ అవుట్ చేసి ఎవరు రాశారు అనేది ఫైండ్ అవుట్ చేసుకుని మీరు రాయాలి. సో సేమ్ అట్లాగే మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆన్సర్ రాసేటప్పుడు దాన్ని ABC సెక్షన్ అంటే రోమన్ నెంబర్ పెట్టి ఆ సెక్షన్ లోంచి ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే డి. సపోజ్ నేను ఇప్పుడు ఏ అనేది సెలెక్ట్ చేశాను, ఏ సెలెక్ట్ చేసినప్పుడు ఏ అని పెడతాం. చెప్పాను కదా రిఫరెన్స్ ఆర్ ఇంట్రడక్షన్ అని పెట్టమని. ఇంతకు ముందు దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఆర్ దీస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ అన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద పోయం అని రాస్తాం.
పోయం ఏ పోయం ఇది? దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. సో ఆ పోయం నేమ్ రాసి అది ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయో లేదో చూసుకుని రాయాలి. నెక్స్ట్ వస్తే కాంటెక్స్ట్. సో దేనికి సంబంధించింది ఆ పోయం అనేది? ప్రేయర్ కి సంబంధించింది. ఎలాంటి ప్రేయర్ ఏంటి అనేది కాంటెక్స్ట్ లో రాస్తాం. నెక్స్ట్ వస్తే ఎక్స్ప్లెనేషన్, దెన్ మీనింగ్. సో ఎక్స్ప్లెనేషన్ ఆర్ మీనింగ్ అన్నమాట. సో ఈ లైన్ దేనికి ఇచ్చాడు? స్ట్రైక్ ఎట్ ద రూట్ ఆఫ్ పెనరీ ఇన్ మై హార్ట్. సో ఏదైతే పెనరీ పూర్ణెస్ ఉందో హార్ట్ లో, అది ఏం చేయాలి? స్ట్రైక్ అవుట్ చేయాలి. దాని గురించి మాత్రమే మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా దాన్ని తీసుకోండి. ఆఫ్టర్ దట్ వచ్చేటప్పటికి జనరల్ రిలవెన్స్ ఆర్ కామెంట్. సో ఇవి స్టెప్స్ అన్నమాట యానిటేషన్ రాయడానికి. ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ లెసన్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేస్తూ నెక్స్ట్ మీ ఇష్టం, మీరు కామన్వెల్త్ ఆఫ్ బీ సెలెక్ట్ చేసుకుంటారో లేకపోతే బాడీ సెలెక్ట్ చేసుకుంటారో, యాజ్ ఏ గ్రూప్ ఓల్డర్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది, కానీ ఇవి మాత్రం ఫాలో అవుతూ నీట్ గా యానిటేషన్స్ అనేవి రాయాలి. ఎనీ టూ అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో ఏదైతే మీకు బాగా వచ్చింది ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ స్టెప్ బై స్టెప్ గా యానిటేషన్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా 2 4s are 8, రోమన్ నెంబర్ 1 లో కూడా 2 4s are 8. అక్కడికి 16 మార్క్స్ కంప్లీట్ అయింది. మనకి సెక్షన్ ఏ వచ్చేటప్పటికి 40 మార్క్స్ ఉంటుంది. రోమన్ నెంబర్ 3 ఏంటంటే ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్. అంటే ఇది ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. సో ఇది కూడా ఎనీ 2 into 4 8 మార్క్స్. ఇక్కడ ఏబిసిడి, ఇక్కడ ఏంటంటే మీకు లెసన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యానిటేషన్స్ లో అలా కాదు. వాట్ షుడ్ ద టీచర్ డూ టు హెల్ప్ ద చైల్డ్ టాకిల్ గుడ్ అండ్ ఎవిల్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ టీచర్ గురించి ఇచ్చేసాడు, చైల్డ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, గుడ్ అండ్ బ్యాడ్ ని ఎలా టాకిల్ చేయగలగాలి అని చెప్పి అడిగాడు. సో మీరు లెసన్ వింటే చైల్డ్ కి ఎలాంటి హెల్ప్ అనేది టీచర్ చేయాలి, గుడ్ అండ్ బ్యాడ్ ఎవిల్ టాకిల్ చేయడంలో వరల్డ్ లోనే. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. సెకండ్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ కల్చరల్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం అన్నమాట. ఇక్కడ టూరిజం గురించి అండ్ కల్చర్ గురించి ఇచ్చాడు అనమాట. ఇవి ఎక్కడ డెవలప్ అవుతాయంటే డిజిటల్ టెక్నాలజీస్ లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ లెసన్ గా. ఒకవేళ ఇది చదివితే కనుక ఇది సెలెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ వస్తే వాట్ ఈస్ రాజాజీస్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. ఇక్కడ రాజాజీస్ లెసన్ ఏంటి? వాట్ మేక్స్ ఏ నేషన్ అంటే రాజగోపాలాచారి. సో ఆయన ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు యూనివర్సిటీ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ కి. సో దాన్ని బేస్ చేసుకుని అడ్వైజెస్ అనేవి రాయాలి. డి వచ్చేటప్పటికి డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ దట్ లెడ్ టు ద అంపిటేషన్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్ ఆఫ్ అర్రిమ. డిస్క్రైబ్ ద వే షీ వాజ్ ట్రీటెడ్ ఆఫ్టర్ షీ వాజ్ ఫౌండ్ బిసైడ్ ద ట్రాక్స్. ఆ ట్రాక్స్ దగ్గర పడిపోయినప్పుడు ఆవిడ ఎలా కనిపెట్టారు, ఎలా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అలాగే లెఫ్ట్ లెగ్ ని అంపిటేట్ చేసేటప్పుడు దాని ఇన్సిడెంట్ ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలండి. ఎలా రాస్తామంటే చేస్తే ఇప్పుడు మనం ఏ తీసుకున్నాం, ఏకి సంబంధించిన ఆన్సర్ అనుకోండి, ఏ పెట్టి. సో దీనికి వచ్చేటప్పటికి మీరు ఎలా రాస్తారంటే దీనికి కూడా ఏ లెసన్ నుండి తీసుకున్నాం అనేది ఇంట్రడక్షన్ పెట్టుకోండి. ఏం చెప్తున్నారు ఏంటనేది అవి ఒక 2-3 లైన్స్ ఆర్ 3 or 4 లైన్స్ తర్వాత మెయిన్ ఆన్సర్ రాయాలి. మెయిన్ ఆన్సర్ ఇంకో పారాగ్రాఫ్ లో మీరు స్టార్ట్ చేయండి. మెయిన్ ఆన్సర్ దేని గురించి అయి ఉండాలంటే ఆ లెసన్ కి సంబంధించి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని మెయిన్ ఆన్సర్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ 4 క్వశ్చన్స్ లో మీరు 2 సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ 2 రాసేటప్పుడు ఎనీ 2 రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ ఆన్సర్ అనేది క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు మీరు రాస్తే సరిపోతుంది. నారేషన్ మాత్రం స్టెప్ వైజ్ గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 ఇది కూడా అంతే. బిఫోర్ ఏమో ప్రోజ్ నుండి క్వశ్చన్ ఆన్సర్స్, రోమన్ నెంబర్ 4 లో వచ్చేటప్పటికి పోయిటరీ నుండి క్వశ్చన్ ఆన్సర్స్. ఎనీ 2 రాయాలి. 2 into 4 8 మార్క్స్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? అకార్డింగ్ టు షేక్స్పియర్ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హనీ బీస్. హనీ బీస్ నుండి మనం ఎలాంటి లెసన్స్ అనేవి నేర్చుకోవాలి, షేక్స్పియర్ ఏం చెప్పాడు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఏది ఏ పోయం నుండి తీసుకున్నారు? కామన్వెల్త్ ఆఫ్ బీస్. సో దానికి ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ ఆన్సర్ రాయాలి. బి వచ్చేటప్పటికి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద థీమ్ ఆఫ్ ద పోయం టు ఏ స్టూడెంట్ గురించి దాని థీమ్ ఆఫ్ ద లెసన్ ఏంటనేది మీరు రాయాలి. సి హోల్డ్ ఫాస్ట్ టు డ్రీమ్స్ ఫర్ when dreams go life is a barren field frozen with snow. How did Langston Hughes hold fast to his saying as he grew older. So as he grew older పోయం నుండి ఆ డ్రీమ్స్ గురించి ఎట్లా ఫాస్ట్ గా గ్రో అయినాయి, ఎలా అవి లేకుండా అయిపోయినాయి, ఎలా మర్చిపోయాడు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ హౌ యూనిక్ ఇస్ టాగోర్స్ ప్రేయర్ టు గాడ్. సో ఎంత డిఫరెంట్, యూనిక్ అంటే ఒక స్పెషల్ ప్రేయర్ అనమాట. ఎలా ఉంటుంది, ఎలా స్ట్రెంగ్తన్ చేయమంటాడు, ఎలా స్ట్రైక్ అవుట్ చేయమంటాడు, అవన్నీ కూడా మొత్తం ఆ ప్రేయర్ అంతా కూడా మీరు
ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఇంట్రడక్షన్ పెట్టి మెయిన్ ఆన్సర్ పెట్టి. సో ఇంట్రడక్షన్ పెట్టినప్పుడు ఏ లెసన్ ఎవరు రాశారు ఏంటనేది రాయాలి. మెయిన్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆ క్వశ్చన్ ఏమైతే ఇచ్చాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనిలో మీకు వచ్చిన 2 లెసన్స్ ఉన్నాయి. కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఉంది, అలాగే దిస్ ఇస్ మై ప్రేయర్ టు ది లార్డ్ అంటే 1 to పోయమ్స్ ఉన్నాయి. పోయమ్స్ లేనప్పుడు కనుక అంటే 1 కానీ 2 కానీ లేనప్పుడు ఇంకొకటి లెసన్ చదువుకోవచ్చు. అది యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అవ్వచ్చు, బాడీ లెసన్ అవ్వచ్చు, టు ఏ స్టూడెంట్ అవ్వచ్చు. అంటే ఇంకొకటి ఎక్స్ట్రా మీరు చదువుకోవాల్సింది ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ ఆన్సర్ పెట్టి రాయాలి. ఇవి 4 రోమన్స్ అనమాట. నెక్స్ట్ 5th రోమన్, లాస్ట్ రోమన్ ఫ్రమ్ ద సెక్షన్ A. Why did Vijaya panic? Describe her reaction and anxiety about her missing son who had not returned home from college. కాలేజ్ నుండి రాని సన్ గురించి వాళ్ళ మదర్ ఎలా అయితే టెన్షన్ పడిందో ఆ లెసన్ అంటే మీకు షార్ట్ స్టోరీ ఉంది కదా, విల్ హీ కమ్ హోమ్ అనే షార్ట్ స్టోరీ నుండి తీసుకున్నాడు. సో ఆ విజయ ఎలా అయితే రియాక్ట్ అయిందో, ఎలా అయితే టెన్షన్ పడిందో, ఇది మొత్తాన్ని మీరు లెసన్ చదువుకుంటే మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు. సో షార్ట్ స్టోరీస్ మీరు లెసన్ మొత్తాన్ని ఒకసారి స్టడీ చేయండి. క్యారెక్టర్స్ అయి ఉన్నాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇది కూడా మీరు ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత మెయిన్ ఆన్సర్ పారాగ్రాఫ్స్ వైజ్ గా రాయాల్సి ఉంటుంది ఎస్ఏ రాసేటప్పుడు. అలాగే సెకండ్ వచ్చి స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ గంగు, ఇమ్మాక్యులేట్ చైల్డ్ నుండి తీసుకున్నాడు అనమాట. గంగు యొక్క క్యారెక్టర్ ని మనం రాయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేటప్పటికి ద నెరేటర్ సెడ్ నేచర్ కమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్, హౌ డి నేచర్ హెల్ప్ ద నెరేటర్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ట్రబుల్స్. షార్ట్ స్టోరీస్ లో 1, 2 మనం ప్రిపేర్ అవుతాం. ఇంజన్ ట్రబుల్ అండ్ ద లాస్ట్ లీఫ్, ఈ రెండింటిలోంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. మేబీ ద లాస్ట్ లీఫ్ అడగచ్చు, లేకపోతే ద ఇంజన్ ట్రబుల్. కానీ ఈ 2 ప్రిపేర్ అవ్వాలి, బికాస్ దీనిలో కూడా 5 ఉంటాయి. దీనిలోంచి 3 సెలెక్ట్ చేస్తాడు. సో 1 and 2 లోంచి ఒకటి, లాస్ట్ నుండి ఒకటి, మిడిల్లోంచి ఒకటి ఇస్తాడు. సో దీనిలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు బాగా ఇంజన్ ట్రబుల్ చదివారనుకోండి, ఇంజన్ ట్రబుల్ ఇది నెరేటర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, నేచర్ వల్ల ఎలా సేవ్ అయ్యాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాడు. మొత్తం లెసన్ చదివితే మీకు అర్థమవుతుంది. దీనికి కూడా ఇంట్రడక్షన్, దీని ఆర్కే నారాయణ రాశాడని. సో ఈ టాక్టివ్ మ్యాన్ ఏం చేశాడు, ఎలా నేచర్ రెస్క్యూ చేసింది, మొత్తం కూడా ఆ స్టోరీ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తే సరిపోతుంది. ఇంట్రడక్షన్ పెట్టండి, మెయిన్ ఆన్సర్ పెట్టండి. మెయిన్ ఆన్సర్ పారాగ్రాఫ్స్ వైజ్ గా, అంటే ఈ టైంలో ఇలా జరిగింది, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఇట్లా మీరు చక్కగా ఆ ఎస్సేని ప్రెజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ ఏ. సెక్షన్ బి, సెక్షన్ బి వస్తే 2 రోమన్స్ ఉంటాయి. రోమన్ నెంబర్ 6 అండ్ రోమన్ నెంబర్ 7 రెండు కూడా పాసేజ్ ఇస్తాడు. ఫస్ట్ పాసేజ్ లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి, 1 into 5. సెకండ్ పాసేజ్ లో కూడా 5 into 1 ఉంటాయి, 5 మార్క్స్. ఇవి ఎక్కడి నుండి అడుగుతాడంటే ప్రోజ్ లోంచి. మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి, 5 లోంచి ఈచ్ లెసన్ కి 2 పాసేజెస్ ఉంటాయి. సో 5 into 2 ఒక 10 చదవాలి. అలాగే పోయిటరీలో కూడా 5 పోయమ్స్ ఉంటాయి. 5 into 2 పాసేజెస్ మనకి 10 చదవాలి, 20. అంటే పోయిట్రీ నుండి ఒక పాసేజ్ అడుగుతాడు, పోయిటరీ నుండి ఒక పాసేజ్ అడుగుతాడు. సో 6th రోమన్ లో ఒక పాసేజ్ ఇచ్చాడు, ఆ పాసేజ్ కి సంబంధించి 4 క్వశ్చన్స్ అంటే 5 దానిలోనే ఉంటాయి మాక్సిమం. లేనప్పుడు ఒక 5th మాత్రమే అవుట్ సైడ్ అడుగుతాడు అనమాట. సో ఈ 4 లోంచి అక్కడ ఫైండ్ అవుట్ చేసినారు. 5th సపోజ్ వాట్ ఈజ్ ఆంటమ్ ఫర్ ద వర్డ్ రెబెల్ అన్నాడు. సో దీనికి ఏంటంటే ఈ 20లో మీరు ఈ 20 పాసేజెస్ లో 20లో అంటే ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ఇండైరెక్ట్ గా అడగొచ్చు, లేకపోతే పాసేజ్ లో ఉన్నది అడగొచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. సో అది మాత్రం మీరు రెబల్ కి మనకి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే యానటోమ్ ఏమొస్తుంది అంటే ఒబే అనేది వస్తుంది అనమాట. సో 5 మార్క్స్ రావాలంటే కనుక ఒకటి మాత్రం ఇండైరెక్ట్ గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద పాసేజ్ కూడా ఉంటుంది. దాన్ని మీరు స్టడీ చేసుకున్నారంటే ఆ 20 పాసేజెస్ మొత్తం కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆ మిగతా 4 ఎలాగో మీరు దానిలోనే ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని మాత్రం మీరు ఆ 20 పాసేజెస్ లో చూసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్లీ అని అడిగాడు. ఎల్వై వచ్చింది కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సో ఇట్లా ఆ 1 క్వశ్చన్ ని మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ అన్ని కూడా దానిలోనే పాసేజ్ లోనే ఫైండ్ అవుట్ చేసి వెళ్తే కనుక ఇక్కడ మీకు ఈజీగా 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ 10 మార్క్స్ మాత్రం మీరు లాస్ అవ్వద్దు. పాసేజెస్ కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా అన్ని పాసేజెస్ అంటే 20 పాసేజెస్ ని కంప్లీట్ గా చదవండి. ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్విక్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఎంతో టైం తీసుకున్న పాసేజెస్ లోనే టైం వేస్ట్ చేస్తే కనుక మనం టైం అనేది మేనేజ్ చేయలేం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైం సరిపోదు, ఆన్సర్ రాయలేకపోయాం, మార్క్స్ రాలేకపోయాం అని ఫీలింగ్ అనేది మనకు ఉండకుండా ఉండాలంటే 20 ఇక్కడ జనరల్ గా చూసుకుని వెళ్తే కనుక అక్కడ మనం పాసేజ్ ని బట్టి ఈజీగా ఆ క్వశ్చన్ ని బట్టి పాసేజ్ లో ఉన్న ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇలా వన్ ఆఫ్ ద క్వశ్చన్
ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు, అవుట్ ఆఫ్ ద పాసేజ్ ఇచ్చినా కూడా మనం రాయగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న క్వశ్చన్స్ ఇచ్చాడు బుక్ లోనే, మీరు ఆ మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్ లో కానీ ఫాలో అయ్యి మీరు ఈ పాసేజెస్ ఆన్సర్ రాస్తే 10/10 మార్క్స్ అనేవి మీకు కంపల్సరీ వస్తాయి. సెక్షన్ సి వస్తే గ్రామర్ పార్ట్ 60 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు సెక్షన్ సి లోనే స్టార్టింగ్ లోనే ఒక నోట్ అనేది ఉంటుంది. ఈ సెక్షన్ అంతా కూడా ఎంటైర్ సెక్షన్ అంతా ఒక చోట. అంటే ఇప్పుడు దీనిలో మనకి 8th రోమన్ తీసుకుంటే 8th రోమన్ ఆన్సర్స్ అని ఒకే చోట రాయాలి. అంతేగాని దీన్ని తీసుకెళ్లి వేరే దాన్ని తీసుకొచ్చి ఇంకో దానిలో పెట్టి రాయకూడదు. సో ఈ సెక్షన్ రాసేటప్పుడు కంప్లీట్ గా ఈ సెక్షన్ లోనే ఆన్సర్స్ అనేవి ఉండాలి. ఈ సెక్షన్ వచ్చేటప్పటికి గ్రామర్ ఉంటుంది. అండ్ ఈ సెక్షన్ లో చూడండి మనకి రోమన్ నెంబర్ 8 లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ ఆర్ ది. అంటే మనం ఇక్కడ ఆర్టికల్స్ రాయాల్సి ఉంటాయి. సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 6 into half 3 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ మీరు క్వశ్చన్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో ఆన్సర్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ పెట్టి ఆ తర్వాత ఆ రోమన్ పెట్టి ఆ ABCD ఈ ఏమైతే ఉందో అవి ఆ లెటర్స్ రాసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మమ్మీ ఈజ్ ఇన్ డాష్ కిచెన్. సో మమ్మీ పర్టికులర్ గా అంటే డెఫినెట్ గా కిచెన్ లోనే ఉంది. డెఫినెట్ ఆర్టికల్ అనేది మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఆన్సర్ ది. సో మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్. నెక్స్ట్ బి చూడండి, జేమ్స్ ఈజ్ డాష్ ఇటాలియన్. జేమ్స్ ఇటాలియన్ కి చెందినవాడు. సో ఇక్కడ సింగులర్ లో ఒక పర్సన్ ని తీసుకున్నాం. అండ్ ఐ అనేది ఏ సౌండ్ ఇస్తుంది అంటే వొవెల్ సౌండ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే an ఇటాలియన్. నెక్స్ట్ హీ ప్లేస్ డాష్ గిటార్. ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది వొవెల్ సౌండా లేకపోతే డెఫినెట్ గా చెప్తుందా ఏంటి అనేది చూసుకుని రాయండి. హీ ప్లేస్ డాష్ గిటార్. ఇన్స్ట్రుమెంట్ నేమ్స్ వస్తే మనం డెఫినెట్ ఆర్టికల్ లో రాస్తాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ది. సో హీ ప్లేస్ ద గిటార్. నెక్స్ట్ దే సెల్ ఆయిల్ ₹60 డాష్ లీటర్. మన ప్రైస్ ని చెప్పేటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ లో చెప్తామని చెప్పాను కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి లీటర్ అనేది కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఈ సౌండ్ బేస్ చేసుకుంటే లీటర్ ఎంత ఉంది? ₹60. ఏ లీటర్ అని రాయాలి. నెక్స్ట్ షేక్స్పియర్ ఈజ్ డాష్ గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ లో గ్రేటెస్ట్ పోయెట్ షేక్స్పియర్ అంటే వన్ ఆఫ్ ద. సో ఇక్కడ ఈ గ్రేటెస్ట్ అనేది 100 తీసుకున్నాం, వాళ్ళలో ఒక గ్రేటెస్ట్ పర్సన్. ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ లో వస్తే కనుక మనం డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం, ది అనేది రాస్తాం. షేక్స్పియర్ ఈస్ ద గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ దిస్ ఈస్ డాష్ బెటర్ ఆఫ్ ద 2 సారీస్. ఈ కంపారిటివ్ లో తీసుకున్నాం అంటే గుడ్, బెటర్, బెస్ట్ లో తీసుకుంటే కనుక బెటర్ అండ్ బెస్ట్ వచ్చినప్పుడు మనం కంపారిటివ్ లో కూడా తీసుకున్నప్పుడు డెఫినెట్ ఆర్టికలే యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ అండ్ కాదు. దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2 సారీస్. ఆ 2 సారీస్ లో ఇది బెటర్ అని చెప్పడం అనమాట. ఇలా ఆర్టికల్ ని వొవెల్ సౌండా డెఫినెట్ గా చెప్తుందా ఏంటి అనేది ఆ వర్డ్ ని బేస్ చేసుకుని మీరు ఆర్టికల్స్ రాస్తే 3/3 అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ రోమన్కి వస్తే 9th రోమన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇవి కూడా 6 ఉంటాయి. 6 into half 3 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఐ హ్యావ్ ఎ మీటింగ్ డాష్ 9 AM. 9 AM కి అక్కడ మీటింగ్ అనేది ఉంది. సో ఇక్కడ ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఎట్, ఇక్కడ మనం ఎట్ టైంలో కూడా చెప్తున్నాం కాబట్టి at 9 AM ఆ టైంకి ఉంటుందని. ఐ ప్రిఫర్ డాష్ ట్రావెల్ బై ట్రైన్. ఐ ప్రిఫర్ టు ట్రావెల్. ఇక్కడ ట్రావెల్ కి ముందు 2 వచ్చింది, బై వచ్చినప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు బై అనేది వచ్చింది. నెక్స్ట్ ద పండిట్స్ హ్యావ్ లివ్డ్ హియర్ డాష్ 1985. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్పాడు. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం? సిన్స్ 1985 నుండి ఇక్కడ పండిట్స్ అనేవాళ్ళు ఉంటున్నారు. నెక్స్ట్ హీ పోర్డ్ మిల్క్ డాష్ ద కప్. అక్కడికి మూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇన్ కాదు, ఇక్కడ ఇంటూ అనేది రాయాలి. ఇన్ అనేది ఏంటంటే మూవ్మెంట్ జరిగినప్పుడు దానిలోనే ఉన్నప్పుడు మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. మూవ్మెంట్ జరిగినప్పుడు ఇంటూ అనేది యూజ్ చేస్తాం. He poured into the milk. He poured into the milk. సో ఇక్కడ మూమెంట్ జరిగినప్పుడు ఇంటూ అనేది యూజ్ చేయాలి. ఇలా పోస్తున్నాం కాబట్టి. అదే మిల్క్ కనుక ఉంటే గ్లాస్ లో ఇన్ ద కప్ అంటాం. అదే పోస్ట్ మూమెంట్ జరుగుతుంది ఇంటూ ద కప్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ డాష్ ద మార్కెట్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. మార్కెట్ కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. నెక్స్ట్ ద ఫ్లాట్ కన్సిస్ట్ 4 rooms. అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ద ఫ్లాట్ కన్సిస్ట్ ఆఫ్ 4 rooms. 4 rooms కలిగి ఉంది అని చెప్పడం అనమాట. ఇలా ప్రిపోజిషన్స్ ని సెంటెన్స్ ని బేస్ చేసుకుని ప్రిపోజిషన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ లో వచ్చిన వర్బ్స్ ని యూజ్ చేసుకుని ఏదైతే సూటబుల్ ఉందో, ఏ టెన్స్ యూజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఈ 5 సెంటెన్సెస్ యొక్క ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 5 into 1 5 మార్క్స్. ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే కనుక లుక్ ద మంకీ డాష్ ఏ బనానా. సో ఇక్కడ మంకీ
దగ్గర ఒక బనానా ఉంది, ఏం చేస్తుంది, అక్కడ వర్బ్ ఏమి ఇచ్చేసాడు, ఈట్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఇది ఆ బనానాని తినేసిందా, తింటూ ఉందా, తినబోతుందా అనేది మనం బేస్ చేయాలి. లుక్ అండ్ అపోస్ట్రఫీ వస్తే కనుక ప్రెసెంట్ కంటిన్యూస్ లో తీసుకుంటాం మనం. టెన్స్ అలా గుర్తుపెట్టి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ప్రెసెంట్ కంటిన్యూస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. సో ఇక్కడ మనకి మంకీ ఉంది, ఒకటే సింగులర్ లో ఉంది. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, ప్రెసెంట్ లో ఈజ్ తీసుకుంటాం, ఈజ్. సో ఈట్ V1 ప్లస్ ఐఎన్జీ ఏమవుతుంది, ఈటింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఈజ్ ఈటింగ్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వి డాష్ టు ద జూ. లాస్ట్ ఇయర్ అనగానే పాస్ట్ టెన్స్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్. వి డాష్ టు ద జూ అంటే V2 లో రాయాలి. గో ఏమవుతుంది, V2 లో వెంట్ అవుతుంది. నెక్స్ట్ సుమా డాష్ అవర్ క్లాస్ ఫర్ 5 years బై 2024. అంటే 2024 5 years కంప్లీట్ అవుతాయి, ఇంకా అయిపోలేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు, ఫర్ ఇచ్చాడు. ఫర్ అనేది మనం దేనిలో తీసుకుంటామంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో తీసుకుంటాం. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. సో దీనిలో వస్తే సుమ అనేది మనకి సింగులర్ లో వచ్చినప్పుడు హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. సో బీన్ కదా, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ కదా, ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. V1 ఏంటి, అక్కడ అటెండింగ్ ఇచ్చాడు. సో అటెండింగ్ ఇక్కడ ఏమో సుమా హ్యాస్ బీన్ అటెండింగ్ అవర్ క్లాస్ ఫర్ 5 years బై 2024. అదే ప్లూరల్ ఫ్రమ్ ద దే అని ఇస్తే కనుక హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ మై ఫాదర్ డాష్ హిస్ కార్ ఎవ్రీడే అంటే రోజు చేస్తాడు. ఎవ్రీడే చేసే హ్యాబిచువల్ యాక్షన్స్ ని మనం ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ లో చెప్తాం. సింపుల్ ప్రెసెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, V1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్ ఆర్ ఐఎస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫాదర్ అనేది మనకి థర్డ్ పర్సన్ గా ఉంది, వర్బ్ వాష్ ఉంది కాబట్టి అదేమవుతుందంటే వాషెస్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే వర్క్ చేస్తే వస్తుంది అని చెప్తున్నాం, ఫ్యూచర్ లో చెప్తున్నాం. సో విల్ ఎర్న్, ఫ్యూచర్ లో ఏంటి మనకి విల్ ప్లస్ V1 కామన్ గానే ఎర్న్ ఉంది, విల్ ప్లస్ V1 అంటే విల్ ఎర్న్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో ఆ టెన్స్ అండ్ ఆ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అని ఐడెంటిఫై చేస్తే కనుక దీనిలో కూడా మనం వర్క్ ఫార్మ్స్ ఈజీగా రాసి 5 marks అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్. దీన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పాజిటివ్ లోకి చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. సో కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అన్నారు, ఇక్కడ ఈజ్ ద బెస్ట్ వచ్చింది. బెస్ట్ వస్తే కనుక ది బెస్ట్ వస్తే కనుక మనకి నో అదర్ అనేది యూజ్ చేయాలి. నో అదర్ తో స్టార్ట్ చేయాలన్నమాట. నో అదర్ కండక్టర్ ఈజ్, పాజిటివ్ లో ఉన్నాం కాబట్టి బెస్ట్ ఏమవుతుంది, గుడ్ అవుతుంది. యాజ్ గుడ్ యాజ్ కాపర్. సో ఏ కండక్టర్ కూడా కాపర్ కంటే గుడ్ కాదు అన్నప్పుడు. సో ఇది ది బెస్ట్ అనేది అంటే ఈ యాడ్జెక్టివ్ కనుక ఏ ఫామ్ లో ఉందో చూసుకోవాలి. ది బెస్ట్ వచ్చినప్పుడు నో అదర్, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు వెరీ ఫ్యూ అనేది యూజ్ చేస్తాం. సో ది బెస్ట్ వచ్చింది కాబట్టి, సో ది బెస్ట్ వచ్చింది కాబట్టి నో అదర్ యూజ్ చేసాం. కండక్టర్ అలాగే ఇది పాజిటివ్ లో చేంజ్ అయ్యేటప్పుడు బెస్ట్ పాజిటివ్ లో ఏమవుతుంది, గుడ్ అవుతుంది కాబట్టి యాజ్ గుడ్ యాజ్ కాపర్ అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వన్, ద టీచర్ టుక్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఈ రెండింటిని మనం కంబైన్ సెంటెన్స్ అనమాట, సెంటెన్సెస్ యూజ్ చేయాలి, ఆల్దో యూజ్ చేస్తూ రాయాలి. ఆల్దో అనేది స్టార్టింగ్ లో వస్తుంది. ఆల్దో ద టీచర్ took a lot of interest on him. కనెక్ట్ చేసి రాస్తాం కాబట్టి he failed. ఇక్కడ ఆల్దో స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కలిపేసాం. he failed in the exam. ఆల్దో అనేది స్టార్టింగ్, దో గానీ ఆల్దో గానీ స్టార్టింగ్, ఇఫ్ కూడా అలాగే యూజ్ చేసి కొన్ని కంబైనింగ్ సెంటెన్స్ లో వర్డ్స్ ని డిఫరెన్స్ ని బట్టి మిడిల్ లోనా లేకపోతే స్టార్టింగ్ లోనా కంబైన్ చేసేది చూసుకుని రాయాలి. ఆల్దో ఎప్పుడు కూడా స్టార్టింగే వస్తుంది అనమాట. ఈ కీప్ క్వైట్ క్వశ్చన్ ట్యాగ్ గురించి చెప్పేటప్పుడు కీప్ క్వైట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ఏది లేదు. ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఒక కమాండ్ లేకపోతే రిక్వెస్ట్ సజెషన్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఇది వచ్చినప్పుడు మనం విల్ కానీ వుడ్ కానీ తీసుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే విల్. అండ్ ఇక్కడ సెకండ్ పర్సన్ కింద అంటే అదర్ పర్సన్ కి చెప్తున్నాం కాబట్టి యు అనే ప్రొనౌన్ వస్తుంది. సో
సో ఆన్సర్ ఈస్ విల్ యూ. నెక్స్ట్ 12th Roman, rewrite the following sentences correcting the underlined part. The entire sentence must be written. సో ఇది మొత్తం ఒకసారి జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ లో ఏదైతే అండర్లైన్ పార్ట్ ఉందో అది కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ రాయాలి, ఆ పార్ట్ ఒకటే కాదు. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే అక్కడ ఎంటైర్ సెంటెన్స్ రాయమన్నా కానీ ఆ వర్డ్ ఒకటే కరెక్ట్ చేసి రాస్తారు, మొత్తం సెంటెన్స్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే డేవిడ్ ఈజ్ క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఈ సెంటెన్స్ లో అండర్లైన్ చేసిన పార్ట్ దగ్గర కరెక్ట్ చేయాలి. అంటే ఆ పార్ట్ ని రిమూవ్ చేసి రాయమంటాం కాదు, ఆ సెంటెన్స్ లో ఆ వర్డ్ దగ్గర మనం ఏదైనా యూజ్ చేయాలా లేకపోతే యాడ్ చేయాలా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లెవరెస్ట్ అనేది సూపర్లేటివ్ లో ఉంది. సూపర్లేటివ్ లో ఉన్నప్పుడు మనం డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మిస్ అయింది ఏంటంటే డేవిడ్ ఈజ్ ద క్లెవరెస్ట్, అంటే ఇక్కడ మనకి క్లెవరెస్ట్ ముందు ది అనేది మిస్ అయింది. సో ఇది కరెక్ట్ చేసి రాయాలన్నమాట. అంతేగాని క్లెవరెస్ట్ ని చేంజ్ చేసి క్లెవరర్ గా చేంజ్ చేయమని కాదు. ఇక్కడ డేవిడ్ ఆ క్లాస్ మొత్తంలోనే క్లెవరెస్ట్ బాయ్. సో క్లెవరెస్ట్ కరెక్టే, కానీ దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ అనేది లేదు కాబట్టి ఆ సెంటెన్స్ ని డెఫినెట్ ఆర్టికల్ తో కరెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్, శ్వేతాస్ ఎంటైర్ సెంటెన్స్ రాశాను కదా అట్లా రాయాలి. నెక్స్ట్ వన్, శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్. సో మీకు ఆల్రెడీ ప్రిపోజిషన్స్ లో చెప్పాను, బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. ఇక్కడ పార్లర్ పక్కన హౌస్ ఉందని చెప్తున్నాం, సో బిసైడ్స్ అనేది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది, నేను ఇక్కడ ఆన్సర్ మొత్తం రాయట్లేదు, జస్ట్ వర్డ్ కరెక్ట్ చేసి రాస్తున్నాను. మీకు చెప్పాను కదా మీరు ఎగ్జామినేషన్ లో మొత్తం వర్డ్ మొత్తం సెంటెన్స్ అంతా రాయండి. సో ఎస్ అనేది మనం రిమూవ్ చేసి బిసైడ్ అనేది రాయాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది హౌస్, పార్లర్ పక్కన ఉంది. బిసైడ్స్ అంటే ఇంకొక ఎడిషన్ అనమాట, యాడ్ అవ్వటం అది. సో అది రాంగ్ అనమాట. నెక్స్ట్ అని వచ్చాడు ఐ ఆమ్ హియరింగ్ ఏ క్రై. సో ఇక్కడ ఏంటంటే హియరింగ్ బదులు ఐ హియర్ ఏ క్రై, విన్నానని చెప్పడం. నెక్స్ట్, ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్. ఎంత ఇన్ఫర్మేషన్ ఎంత సమాచారం ఉన్నా కూడా మనం ఎస్ అనేది వాడకూడదు. మొత్తాన్ని ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం ఇన్ఫర్మేషన్ అనే అంటాం. సో ఆన్సర్ అది. సీత సెడ్ దట్ షీ వాజ్ వెరీ బిజీ దెన్. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందని చెప్పాడు, ఇక్కడ షీ వాజ్ దగ్గర కరెక్ట్ చేయమని చెప్పాడు. ఇక్కడ సెడ్ అనేది మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది హెల్పింగ్ వర్బ్. సో ఆన్సర్ ఏం రాయాలి, షీ వాజ్. పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ వాజ్ అవుతుంది. షీ వాజ్ వెరీ బిజీ దెన్. ఇలా కరెక్ట్ చేసి ఎంటైర్ సెంటెన్స్ రాస్తే మనకి 5 మార్క్స్ అనేవి వస్తాయి. 13th Roman, యూజ్ ఎనీ 3 of the following phrasal verbs in your own sentences. phrasal verbs అనేది వర్బ్ అన్నమాట, మెయిన్ వర్బ్ అది ప్రిపోజిషన్ తో యాడ్ వర్బ్ తో వస్తుంది. బట్ ఈచ్ వర్డ్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్. సో ఈ వర్డ్స్ మనకి ఈ ఫ్రేజల్ వర్బ్స్ లో మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3 into 1 3 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ నేను గెటప్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్. సో వర్డ్ అయితే గెటప్ తీసుకున్నాను. గెటప్ యొక్క మీనింగ్ ఏంటంటే వేకప్ అన్నమాట. సో మీనింగ్ రాయండి ఇలా. దాని తర్వాత ఆ వేకప్ ని యూజ్ చేసుకుని సెంటెన్స్ రాయాలి. మనం ఎప్పుడు వేకప్ అవుతాం, ఎక్కువగా ఎర్లీ మార్నింగే వేకప్ అవుతాం, లేస్తాం. సో ఐ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈ సెంటెన్స్ మీ ఓన్ గా రాయొచ్చు, బట్ మీనింగ్ కి రిలేటెడ్ గా అలాగే గెటప్ వచ్చేలా చూసుకుని రాయండి. నెక్స్ట్, లుక్ ఆఫ్టర్ తీసుకున్నాను. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, ఎవరైనా కేర్ తీసుకున్నప్పుడు, అది పేరెంట్స్ అవ్వచ్చు, పెట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ లో తీసుకోండి. ఐ లైక్ టు లుక్ ఆఫ్టర్ మై పెట్స్. ఈ విధంగా నీట్ గా మీనింగ్ అండ్ సెంటెన్స్ కూడా రాయండి. నెక్స్ట్, ఫాల్ అపార్ట్. అండ్ ఫాల్ అంటే పడిపోవడం అనమాట. దానిలో బ్రోక్ ఇంటూ పీసెస్, పడిపోయి బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టు తీసుకోవాలన్నమాట. ద బాక్స్ ఫెల్ అపార్ట్ వెన్ ఐ. ఫాల్ ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ లో ఫెల్ అవుతుంది. సో ద బాక్స్ ఫెల్ అపార్ట్ వెన్ ఐ పిక్డ్ ఇట్ అప్. తీసుకునేటప్పుడు కింద పడిపోయింది. సో అది జరిగిపోయిన యాక్షనా, లేకపోతే జరుగుతుందా, లేకపోతే ఏంటి ఫ్యూచర్ లో చేస్తామా అనే దాన్ని కూడా బేస్ చేసుకుని ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సెంటెన్స్ రాసేటప్పుడు మీనింగ్ మాత్రం చూసుకుని సెంటెన్స్ యొక్క మీనింగ్ ని బేస్ చేసుకుని ఈ ఫ్రేజల్ వర్బ్ వచ్చేలా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14th Roman, ఐడెంటిఫై సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇచ్చిన ఫాలోయింగ్ వర్డ్స్ లో సైలెంట్ కాన్సనెంట్స్, సైలెంట్ లెటర్స్ ని ఫైండ్ అవుట్ చేసి రాయాలి.
6 into half 3 marks. ఇక్కడ మనకి చూసుకుంటే ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి రిసిట్. ఇక్కడ పి అనేది ప్రొనౌన్స్ చేయకూడదు, రిసిట్ అంటాం, రిసిప్ట్ అనకూడదు. సో సైలెంట్ లెటర్ ఏంటి ఇక్కడ పి. వర్డ్ రాసి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ డెటర్, బి అనేది సైలెంట్, డెట్ లో కూడా బి సైలెంట్. నెక్స్ట్ సైన్, జిఎన్ వస్తే జి సైలెంట్ అవుతుంది కాంబినేషన్ లో, సైన్. నెక్స్ట్ బ్లాక్ లో కూడా సి అనేది సైలెంట్. ఆటమ్, ఎన్ సైలెంట్. నైట్, కే అండ్ జిహెచ్. సో సైలెంట్ లెటర్స్ అనేవి ఇలా రాయాలి. నెక్స్ట్ రోమన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ వర్డ్స్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేసి రాయాలి. సో 15th రోమన్ లో ఫస్ట్ వన్ చూడండి, ద బ్రైడ్ గ్రూమ్ లుక్డ్ వెరీ హ్యాండ్సమ్. ఇక్కడ నౌన్ ఏంటి, బ్రైడ్ గ్రూమ్. ఆ బ్రైడ్ గ్రూమ్ ఎలా ఉన్నాడు అని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి హ్యాండ్సమ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్. సో అలా ఆ సెంటెన్స్ లో ఏం చెప్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. నెక్స్ట్ వన్, హో డియర్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ సడన్ ఫీలింగ్ అనేది ఉంది. సో సడన్ ఫీలింగ్ వస్తే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏం తీసుకుంటాం అంటే ఇంటర్జెక్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ద హౌస్ ఈజ్ లైక్ ఎ ప్యాలెస్. ఇక్కడ కామన్ గా హౌస్ తీసుకున్నాం. హౌస్ అనేది ఏంటి, నేమ్ అన్నమాట, కామన్ గా ఇచ్చిన నేమ్. సో నేమ్ అనేటప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏం రాస్తాం, ఆన్సర్ నౌన్. నెక్స్ట్, ద చిల్డ్రన్ ర్యాన్ హ్యాపీలీ టు దేర్ ఫాదర్. సో ఇక్కడ వర్బ్ ఏంటి, ర్యాన్. ఎలా పరిగెత్తారు, హ్యాపీగా. సో వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తే అదేమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎల్వై వచ్చినా కూడా మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే. నెక్స్ట్, డోర్తీ హ్యాస్ బిగ్ బ్లూ ఐస్. ఇక్కడ మనకి బ్లూ ఐస్ కానీ బిగ్ కానీ లేకపోతే డోర్తీన్ కానీ అండర్లైన్ చేయలేదు, డోర్తీన్ కానీ అండర్లైన్ చేయలేదు. ఇక్కడ ఏం చేశారంటే హ్యాజ్ ని అండర్లైన్ చేశారు. ఇక్కడ హ్యాజ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే వర్బ్ గానే రాస్తాం అనమాట. హ్యాజ్, బీ ఫార్మ్స్ అన్ని, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వేర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ కూడా మనం వర్బ్ లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో రాస్తాం. లాస్ట్ వన్, హ్యావ్ ఏ లుక్ అండర్ ద కోచ్, దట్ ఈస్ బెడ్ అనమాట, నారో బెడ్. సో దాని కింద ఒకసారి చూడమని చెప్తున్నాం. ఇక్కడ ఇదేంటంటే రిలేషన్ ని క్రియేట్ చేస్తుంది, ఎక్కడ చూడాలి ఏంటనేది. సో రిలేషన్ ని క్రియేట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. అండర్ ఏమవుతుంది, ప్రిపోజిషన్. నెక్స్ట్ 16th రోమన్, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినిషన్స్ ఇన్ కాలమ్ బి. కాలమ్ ఏ లో ఉన్న వర్డ్స్ తో కాలమ్ బి లో ఉన్న సెంటెన్స్ తో మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఆల్ఫాబెట్ లో ఆన్సర్స్, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో లూనసీ అనేది ఏంటంటే స్టూపిడ్ బిహేవియర్ అనమాట. సో లూనసీ అనేది ఇక్కడ లోనెటిక్ అనేది ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ లూనెటిక్ మ్యాడ్నెస్ అనేది మన ఐడెంటిఫై, లేదా ఈ వర్డ్స్ లో మనకి ఏది వచ్చిందో అది ముందుగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫోనా అనేది ఏంటంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఈజీగా చెప్పవచ్చు ఏ. నెక్స్ట్ మిస్టరీ అంటే మనం ఏదైనా ఫైండ్ అవుట్ లేని దాన్ని మిస్టరీ అంటాం. సో దాని ఏంటంటే స్ట్రేంజ్ థింగ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండర్స్టాండింగ్ చేయలేని దాన్ని ఇక్కడ సి వచ్చేసింది. ఇన్నోవేషన్ అంటే న్యూగా ఏదైనా కనుగొంటాను ఐడియాని కానీ ప్రొడక్ట్ ని కానీ మనం ఇన్నోవేషన్ అంటాం. సో ఇక్కడ ఉంది, జీ వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ 6 వర్డ్స్ ఉన్నాయి, 6 మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఎక్స్ట్రా మనకి 2 ఇచ్చారు. సో కన్ఫ్యూజ్ అవుతాం. సో వచ్చినవి పెట్టుకుంటే రిమైనింగ్ ఈజీగా ఉంటుంది. సో ఆంపిట్యూట్ అనేది, సో ఇదేంటంటే మనకి లెసన్ లో తెలుసుకున్నాం కదా, సో కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్ లైక్ ఫింగర్ ఇన్ మెడికల్ ఆపరేషన్ వచ్చింది కాబట్టి అది ఎఫ్ అనేది ఆన్సర్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి రెండు అంటే బి ఒకటి మనకు తెలియలేదు, నెక్స్ట్ బి ఒకటి ఉంది, తర్వాత డి, నెక్స్ట్ వచ్చేటప్పుడు హెచ్ ఉంది. ఇక్కడ ఈ రెండింటికి డిజానెస్ట్ సంబంధం లేదు, క్రూడ్ అంటే డిజానెస్ట్. లూనసీ అంటే ఇక్కడ లూనెటిక్ అనేది ఉంది కాబట్టి అది ఈజీగా రాసేయచ్చు, స్టూపిడ్ బిహేవియర్ ఈ రాసు. ఇంకొకటి ఉంది. సో ఏ, బి రాయలేదు, సి రాసాము, ఈ రాయలేదు, నెక్స్ట్ హెచ్ రాయలేదు. హెచ్ కాదని చెప్పేసాము కాబట్టి నా ఆప్షన్స్ ఏంటంటే బి అండ్ డి. ఇక్కడ ఈ డెడ్ బాడీ కాదు, టెంపెస్ట్ అంటే ఏ వైలెంట్ విండీ స్ట్రోమ్. సో ఇట్లా మనకి ఆన్సర్స్ ఒక్కొక్కసారి మనకి స్ట్రేంజ్ గా అనిపించినప్పుడు వచ్చిన ఆన్సర్స్ ని బేస్ చేసుకుని సో మీనింగ్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. సో సపోజ్ ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉంటే ఆల్టర్నేట్ గా మళ్ళీ ఇంకోసారి మొత్తం ఆ ఆన్సర్స్ అన్ని నెక్స్ట్ రాసుకుంటే మనకి రాంగ్ అయినవి రైట్ అయినవి బేస్ చేసుకుని మార్క్స్ అనేది ఇస్తారనమాట. 17th రోమన్, ఇది వచ్చేటప్పటికి 5 మార్క్స్ చాయిస్ ఉంటుంది.
సో ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇచ్చాడు రీడ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ కన్వర్ట్, అంటే అక్కడ డయాగ్రామ్ ఇచ్చిన దాన్ని ఇస్తాడు, నేను జనరల్ గా రాస్తాను. ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే రూట్ మ్యాప్ ఏదైనా ఇవ్వచ్చు. దాన్ని ఏం చేయాలంటే పారాగ్రాఫ్ లో కన్వర్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ రాయాలన్నమాట. సో సెకండ్ వచ్చేటప్పటికి చాయిస్ లో డేటా ఇస్తాడు, డేటాని బార్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడంలో కానీ, పై చార్ట్ లో కానీ, ట్రీ డయాగ్రామ్ లో కానీ, లేకపోతే రూట్ మ్యాప్ లో కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని డయాగ్రామ్ లోకి కన్వర్ట్ చేసి రాస్తాం, రిప్రజెంట్ చేసి రాస్తాం. సో ఫస్ట్ ఏమో పారాగ్రాఫ్ లోకి రాయటం అక్కడ ఇచ్చిన డేటాని, డయాగ్రామ్ ని. ఇక్కడేమో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని, పారాగ్రాఫ్ ని మనం డయాగ్రామ్ లోకి రిప్రజెంట్ చేస్తాం. మోస్ట్లీ దీనిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, లేదా చాయిస్ కూడా రాయాలనుకుంటే టైం ఉంటే రాసుకోవచ్చు, ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. మాక్సిమం ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు చాలా నీట్ గా డ్రా చేయండి. ట్రీ డయాగ్రామా, బార్ గ్రాఫా, ఏంటి మనం టైటిల్ పెట్టామా లేదా, ఇవన్నీ చూసుకుని అక్కడ రిప్రజెంట్ చేస్తే కనుక మనకి 5 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 18, రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రైట్ ఎనీ 5 words ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్స్. ఇక్కడ ఇచ్చిన ఫనటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ని మన నార్మల్ స్పెల్లింగ్స్ లోకి చేంజ్ చేసి రాయాలి. 5 words సెలెక్ట్ చేసుకోమన్నారు. 10 రాస్తే ఏం లేదు, ప్రాబ్లం ఏముందో. 10 వస్తే 10 అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా 5 లో మనకి ఏదైనా రాంగ్ అయినా మనం 10 అటెంప్ట్ చేసినప్పుడు ఆ 5 మార్క్స్ ని మిస్ అవ్వకోకుండా ఉంటుంది అనమాట. ఎక్కడికి వస్తే చూడండి, ఈ సౌండ్ ని బేస్ చేసుకుని చూడాలి. వెస్టేజ్ జా సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వస్తే డ్రీమ్, ఈ సౌండ్ ఇది. నెక్స్ట్ వన్ వస్తే ఇన్ కామన్ గానే ఉంది, ఇన్, ఫర్, మే, షన్, ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు వర్డ్స్ ఐడెంటిఫై చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ ఏ, about, about. Next this sounds as jam. Next sa వచ్చేసి ఇదైంది కదా, సారీ, సి, సిగరెట్. నెక్స్ట్ వన్ ఆర్డర్. నెక్స్ట్ బ్లడ్. Next this one education. This one is chance. So 5 రాయమన్నారు కాబట్టి 5 రాయండి. రైట్, ఎగ్జాక్ట్ గా 5 రైట్ అయితే కనుక ప్రాబ్లం లేదు. 10 రాస్తే ఇన్ కేస్ ఏదైనా 5 లో మిస్ అయినా మీకు మార్క్స్ పోకుండా 5 మార్క్స్ రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇన్ దిస్ సెక్షన్ చాయిస్ ఉంటుంది కదా, సో ఆడ్ సౌండ్స్ అనమాట. ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విచ్ రిగార్డ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్లైన్ లెటర్స్. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ లెటర్స్ లో ఏదైతే డిఫరెంట్ గా ఉంటుందో ఆ లెటర్ ని బేస్ చేసుకుని సౌండ్ డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంది. సో ఇక్కడ సౌండ్ వస్తే వా సౌండ్ వస్తుంది, ఆరెంజ్, ఆఫెన్. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటి, 1. స్టే, నే, రే. So station, sha. Next finger, anger, danger. Ja sound is danger. Trust, just, but music is different. Cow, bow, low. Cow, the answer is. So based on sound, odd sounds అనేది రాయాల్సి ఉంటుంది. 19th Roman, రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఫర్ ఎనీ 6 of the following. సో సిలబల్ డివిజన్ మీకు మన ఛానల్లో ఒక వీడియోలో చెప్పాను, సిలబస్ ఎలా డివైడ్ చేయాలని, రీసెంట్గా చేసిన వీడియోలో. సో మీరు అది కూడా ఒకసారి చూసి ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయండి. సిలబస్ ఫర్ ఎనీ 6 of the following అంటే మనకి ఇచ్చిన ఈ 10లో 6 రాస్తే సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆ 6లో ఏదైనా రాంగ్ అయినా మనకి ఛాన్స్ మిస్ అవ్వకోకుండా 3 మార్క్స్ రావాలంటే 10 అటెంప్ట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. సో సిలబల్ డివిజన్లో 1 ఉంటే కనుక మోనో, 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే పాలీ, మోర్ దాన్ 4 ఉంటే సిలబల్స్ కూడా పాలీ అనే చెప్పాను. చూడండి ఓవెల్ సౌండ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం సిలబల్ డివిజన్ అనేది చేస్తాం. ఇక్కడ ఇది వస్తే ఒకటే ఉంది సౌండ్, దట్ ఈస్ రెస్ట్, డబ్ల్యూ సైలెంట్ ఇయర్, దట్ ఈస్ మోనో, రెస్ట్ ఇట్ ఈస్. నెక్స్ట్ పెనరీ, 3 it is, so you have to write it as try. Administration, here we have many syllables,
So you have to write like this, Paul. Continent. So here we have tried. Reach, one, mono. Abroad, die, a broad. Next, navigational. So here we have more than 4. So we have to write poly. Next one, acclaim. So it is die, 2 syllables. Next, prosthetic, try. We have stray, 1. That is, you have to write the answer mono. Last Roman from the question paper, complete the dialogue. సో ఇక్కడ ఇచ్చిన డైలాగ్ లో ఏమైతే మనకి డాషెస్ ఉన్నాయో వాటిని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వన్, సో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుని కూడా మనం రాయొచ్చు, లేదా ఆఫ్టర్ దట్ సెంటెన్స్ ఆ డాష్ కి తర్వాత ఉన్న దాన్ని కూడా బేస్ చేసుకుని మనం రాయొచ్చు. సో కెన్ యూ పాస్ మీ ద హ్యామర్. సో ఇక్కడ ఏం పాస్ చేయమంటున్నాడు? హ్యామర్ ని. అది ఎక్కడ ఉందని చెప్తున్నాడు? నెక్స్ట్ సెంటెన్స్ లో ఈజ్ బిసైడ్ ఇన్ ద టూల్ బాక్స్. ఇక్కడ హ్యామర్ కానీ ఇట్ కానీ రాయొచ్చు. సో ఆన్సర్ రాస్తే సరిపోతుంది, డైలాగ్ రైటింగ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ద ల్యాడర్ యు నో. సో నేను పట్టుకునే ఉన్నానని చెప్తున్నారు. ఆల్ రైట్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఏం చేయాలి అని అడుగుతాడు. దట్స్ ఇట్. కెన్ యూ ఆస్క్ మిస్టర్ సురేష్ వాట్ వీ షుడ్ డూ ఆఫ్టర్ దిస్. దీని తర్వాత ఏం చేయాలో సురేష్ ని అడగమని చెప్తున్నాడు. మిస్టర్ సురేష్, నెక్స్ట్ ప్రసాద్. మిస్టర్ సురేష్ ఈజ్ ఇన్ ద సైడ్ ప్రాజెక్ట్ రైట్ నౌ. హీ ఈస్ హ్యావింగ్ డాష్ నౌ, బట్ హీ సెడ్ దట్ వీ కెన్ లే ద బ్రిక్స్. అక్కడ అతను ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అతను లంచ్ చేస్తున్నాడు అని ఉంటుంది అనమాట, లంచ్. సో ఇక్కడ లాస్ట్ ని కూడా కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇతను లంచ్ చేస్తున్నాడు. సో రఘు, హ్యావ్ యూ మిక్స్డ్ ద సిమెంట్. లుక్ వీ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సిమెంట్ సర్లీ ఓవర్ దెన్. సో మొత్తం మిక్స్ చేసావా లేదా అని అడుగుతున్నాడు. ఆల్ రైట్ దెన్, ఓ ఐ యామ్ డాష్, లెట్స్ గో అవర్ లంచ్ ఫస్ట్. సో ఇక్కడ ఐఎమ్ సారీ అంటే లేట్ చేయకోకుండా మనం లంచ్ కి మనం కూడా వెళ్దామని చెప్పి. సో ఇక్కడ ఈ 4 ని ఇలా ఆన్సర్స్ రాస్తే 4 మార్క్స్ అనేవి వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ ఇది. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్వశ్చన్స్ చదవండి, కంప్లీట్ గా క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోండి అండ్ టైం మేనేజ్ చేసుకోండి. గ్రామర్ 1 అవర్ లో కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి. రిమైనింగ్ వచ్చేటప్పటికి 2 అవర్స్ లో మీరు యానటేషన్, క్వశ్చన్ ఆన్సర్స్, ఎస్సే రాయడానికి చూడండి. సో ఎంత ఎర్లీగా మీరు గ్రామర్ పార్ట్ని కంప్లీట్ చేస్తారు, అండ్ ఫస్ట్ మీరు గ్రామర్తోనే స్టార్ట్ చేయండి, దెన్ యూ కెన్ గో టు ద యానటేషన్, క్వశ్చన్ ఆన్సర్స్. అవి ఇలా చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు కంగారు ఉండదు, ఎగ్జామ్ చాలా చక్కగా అటెంప్ట్ చేస్తారు, మంచి మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయగలుగుతారు. సో స్టెప్ బై స్టెప్ చూడండి. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ని, ప్రీవియస్ పేపర్స్ని దగ్గర పెట్టుకుని వాటిని చూసి వాటి ద్వారా కూడా మీరు ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి wish you all the best. Those are going to attempt the junior inter English examination. Thank you watching for our channel.